guys, welcome back to my channel. Guys, Tanvi's birthday. నేనైతే ప్రతి మూమెంట్ని వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. హ్యాపీ బర్త్డే అక్క చెప్తున్నాను, పెద్దకు చెప్పవా? యా, ఈరోజు ఈ వీడియోలో మొత్తం తన్వి బర్త్డే ఎలా ఉంటుంది, ఎలా చేసుకున్నాము మేము అనే వ్లాగ్లో అయితే మీరు చూస్తారు. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. అండ్ అవర్ డే స్టార్టెడ్ విత్ మెహందీ. ఫస్ట్ అయితే నేను తన్వికి మెహందీ వేసేసాను 2 హ్యాండ్స్కి అండ్ హనీకి కూడా వేసేసాను. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఐ ఆమ్ నాట్ అ ఎక్స్పర్ట్ ఇన్ మెహందీ, బట్ ఐ కెన్ సే వన్ థింగ్. మీరు అరబిక్ ఫస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ ఇలా అవుట్లైన్ గీయండి, తర్వాత ఆ అవుట్లైన్ని షేడ్ చేస్తే కనుక మీకు మంచి డిజైన్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ టిప్ ఫర్ ద బిగినర్స్. నాకు వచ్చిన దానిలో నెక్స్ట్ వచ్చేసి మనం డెకరేషన్ ఎలా చేశానో నేను చూపిస్తున్నాను. ఇది యూనికార్న్ బర్త్డే అని మీకు టైటిల్లోనే చెప్పాను కదా. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు యూనికార్న్ ఫ్లవర్స్, హార్న్ అండ్ కింద ఐస్ కూడా పెట్టాలి యాక్చువల్గా. బట్ నాకు కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది, అందుకనే నేనైతే యూనికార్న్ పిక్చర్ తీసుకొని కట్ చేసి దాన్ని అలా స్టిక్ చేశాను అనమాట. అండ్ బోత్ సైడ్స్ నాకు తన్వి పిక్చర్స్ పెట్టాలనిపించింది, సో ఐ డిడ్ ఇన్ మై వే. అండ్ ఈ యూనికార్న్ ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో నేనైతే మీకు కొంచెం క్లియర్గా వీడియో అయితే చూపించను, బట్ కొద్దిగా చెప్తాను. ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇలాంటివి కావాలి అంటే కనుక లివ్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ హౌ ఐ డిడ్ మై ఫ్లవర్స్. అండ్ నాకైతే ఫ్రాంక్గా ఒకటి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఫ్లవర్ చేసినప్పుడు అంత బాగా రాలేదు. సెకండ్ ఫ్లవర్ కొంచెం ఫస్ట్ దానికంటే బాగా వచ్చింది, అండ్ థర్డ్ది ఇంకా బాగా వచ్చింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎనీథింగ్ నీడ్స్ ఎ ప్రాక్టీస్ కదా. సో ఇక్కడైతే ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేనైతే A4 కలర్ షీట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఒక లీఫ్ పెటల్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను 2 కాంబినేషన్స్, ఒక్కో ఫ్లవర్కి 2 కాంబినేషన్స్ వాడాను. చూడండి, ఒకటి చిన్నగా, ఒకటి మీడియం సైజ్ అండ్ ఒకటి పెద్ద సైజ్. ఇలా లీఫ్ పెటల్స్ మీరు కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే నేను రెడ్ కలర్ కూడా చేసుకున్నాను. యాజ్ యూ సీ, మనం చేసుకునే ఈ లీఫ్ కటింగ్స్ షేప్ బట్టి ద ఫ్లవర్ డిపెండ్స్. మీకు నేనైతే స్మాల్ సైజ్ చేశాను, ఇది ఇలా ఉంటుంది. ఎన్ని పెటల్స్ వాడాలో కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. చూడండి, ద షేప్స్ ఇలా డిఫరెంట్గా మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. ఈ షేప్ బట్టి ఆ ఫ్లవర్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నేను కట్ చేసుకున్నవి ఇలా ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి నీట్గా. కింద సర్కిల్లో కట్ చేసుకున్నాను వైట్ షీట్ అయితే. తర్వాత లైన్గా ప్రాపర్గా పెట్టుకోవడమే, పెద్దది, మీడియం అండ్ స్మాల్ సైజ్ అలా పెట్టుకోవడమే. అండ్ దిస్ ఈజ్ ఆ ఫైనల్ లుక్. ఎలా అనిపించింది మీకు? అండ్ దిస్ ఈజ్ తన్వీస్ పోస్టర్, యూనికార్న్ థీమ్. మనం కొన్నిసార్లు ఎక్కువ కష్టాలు పడనక్కర్లేదు ఏదైనా చేయడానికి. ఇలా మంచిగా ప్రింట్అవుట్స్ తీసుకొచ్చి అయితే అతికించేయచ్చు. ఇట్ బికమ్స్ గుడ్ డెకరేషన్. ఇదైతే మా డోర్ అన్నమాట. అలా తను డోర్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం మంచిగా అనిపించాలని నేనైతే డోర్కి కూడా కొన్ని ఫొటోస్ స్టిక్ చేసేసాను, అన్ని బర్త్డే పిక్సే. అండ్ హాల్, ఇది వచ్చేసి హాల్. దీనికైతే మేము హీలియం బెలూన్స్తో డెకరేట్ చేసాము. పైన యూనికార్న్ 6 years ఓల్డ్ అని చెప్పి అలా హార్న్ అలా పెట్టి ఉంచాము. సింపుల్ అండ్ ఈజీ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్టర్స్. వి డూ లాట్ ఆఫ్ కంటెంట్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. అండ్ తన్వి లేచిన తర్వాత తన్వి హనీ వచ్చి ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు ట్రాంపోలిన్లో. బై ద వే, దిస్ ఈజ్ హర్ బర్త్డే గిఫ్ట్. చూడండి ఎంత హ్యాపీ అయిపోయారో. ది లవ్ జంపింగ్. తర్వాత తనకి ఇష్టమైన పాస్తా చేశాను బ్రేక్ఫాస్ట్కి, అండ్ షీ ఈజ్ హ్యావింగ్ దట్. అండ్ హియర్ నేనైతే మీకు ఇక్కడ అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను. ఇది హనీ డ్రెస్ విచ్ ఈస్ డిజైన్ బై మై మదర్. అండ్ ఇది వచ్చేసి యూనికార్న్ థీమ్. దిస్ వన్ ఐ బాట్ ఫ్రమ్ హాప్స్కాచ్. 1 month పట్టింది నాకైతే ఈ డ్రెస్ రావడానికి.
ఆర్డర్ చేసిన 1 మంత్కి వచ్చింది. నేను ఇంకా రాదు అనుకున్నాను, బట్ ఫైనల్లీ వచ్చింది. ఇక్కడైతే గులాబ్ జామ్ పెడుతున్నాను, తన ఫేవరెట్ అనమాట. ఈ సెట్ వచ్చేసి తన్వి యూనికార్న్ థీమ్లో వేసుకున్న సెట్. ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. తన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతున్నాయి. షీ హ్యాడ్ మెనీ స్టఫ్స్ అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానల్. ఇఫ్ ఎనీ వన్ ఆర్ ఇంట్రెస్టెడ్, తన ఇన్స్టాగ్రామ్ లింక్ని, వాట్సాప్ లింక్ని నేను కింద షేర్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ హర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బర్త్డే రిచువల్ ఒకటి ఉంది, నవ్వద్దు. దిస్ ఈజ్ జస్ట్ ద ఫన్నీ థింగ్ వి డూ. ఎవ్రీ బర్త్డేకి అయితే ఇలా బెలూన్స్లో కలర్ పేపర్స్, థర్మోకోల్ బాల్స్ అలా ఏది అవైలబుల్ ఉంటే అది వేసి పగలగొట్టడం నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. అండ్ షీ ఈజ్ సో ఫనీ. ఐస్ క్రీమ్ లేకుండా మన బర్త్డే కంప్లీట్ కాదు కదా. ఐస్ క్రీమ్ కూడా చేశాను. ఇది హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే కనుక బయట ఐస్ క్రీమ్ అస్సలు కొని తినరు. ఇదే నేను చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్, చాలా చాలా బాగుంటుంది. వెరీ క్రీమియర్, రిచ్. ఇంట్లోనే చేశారా అంటే ఎవరు నమ్మరు కూడా, అంత బాగుంటుంది. బర్త్డే గిఫ్ట్స్. These are gifts. Do you want to see the surprise? Yes. Okay. నేను హెల్ప్ చేయను ఓపెన్ చేయడానికి. బుజ్జి బుజ్జి గిఫ్ట్స్ కానీ నీకు నచ్చుతాయి. ఓకే, వావని నీకేం దొరికింది కూర్చొని చూడండి. ఇన్సైడ్ సి దిస్ ఈస్ ఫర్ హనీ బంగారం. ఎస్, ఇంకేమున్నాయి? వాట్ ఈస్ దట్? వావ్, డు యు లైక్ ఇట్? చూస్తావా? చాక్లెట్స్ అన్ని చూడు. వాట్ ఈస్ దట్? గురించి అయితే నేను ఒక చెప్పాలి. ఇది చాలా ఈజీ గ్రీటింగ్ కార్డ్ యూ కెన్ మేక్ ఎట్ హోమ్ టు సర్ప్రైజ్ యువర్ డియర్ వన్స్. ఒక A4 కలర్ షీట్ తీసుకోండి, దాన్ని జిగ్జాగ్గా ఫోల్డ్ చేయండి లైక్ ఈ పిక్చర్లో చూస్తున్నట్టు, అండ్ స్టిక్ సమ్ పిక్చర్స్ ఆన్ దాట్. అంతే, సింపుల్ కదా. ఈజీగా కార్డ్ రెడీ అయిపోతుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ కార్డ్స్ కంటే కూడా. డూ యూ లైక్ మై గ్రీటింగ్ కార్డ్? హనీ అయితే చించేసింది కూడా అప్పటికే. కిడ్స్ కాంట్ స్టాప్ కదా. ఏంటి నాన్నా, వాటర్ లేవా దానిలో? ఎంటీ బాటిల్స్ ఇచ్చిందా మమ్మీ? అయ్యో, సాడ్ అయ్యావా హనీ? దీనికి దానికి మార్చేసావా? అరే అరే, నేను ఇచ్చిన ఆ 6 గిఫ్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్టర్నూన్ కొంచెం సేపు అయితే పడుకున్నారు. లేచిన తర్వాత నేనైతే ఇది ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను. ప్లాంట్ ఇలా పెట్టడం ఎలా అనిపించింది? యూనికార్న్ డ్రెస్తో అయితే కొన్ని పిక్చర్స్ తీశాను. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇలా జరిగింది. అండ్ ఈవినింగ్ అయితే వేరే డ్రెస్సెస్ వేశాను. దిస్ ఈజ్ హనీ డ్రెస్. అండ్ ఇది వచ్చేసి తన్వి అవుట్ఫిట్. దిస్ ఈజ్ ఫ్రమ్ జస్ట్ ఫర్ యూ. మమ్మీ పంపించారు నాకు హైదరాబాద్లో జస్ట్ ఫర్ యూలో కొని. దిస్ ఈజ్ పీచ్ కలర్. దీనికి ఒక ఓవర్ కోట్ వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇలా. ఇది పైన ఓవర్ కోట్ తీసేసి కూడా బాగుంది, వేసినా బాగుంది. నా బర్త్డే ఒక డ్రెస్ తీసుకున్నా. చూడు ఈ హ్యాండ్లో ఏముంది?
చూపించు Chocolate. చూపించు. Chocolate. You like chocolates? Yes. More than mommy? Chocolate. మమ్మీ ఇష్టమా చాక్లెట్స్ ఇష్టమా? Chocolate. మమ్మీ ఇష్టం కదా. ఈవినింగ్ అయితే మేము రెస్టారెంట్కి వచ్చాము టు హ్యావ్ ఫుడ్. చూడండి మాస్క్ ఎలా వేసుకొని మంచిగా రెడీ అయిందా. హాయ్ బేబీ. Hi. ఇది తన బర్త్డే డ్రెస్. ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ హర్ బర్త్డే కేక్. యాక్చువల్గా అయితే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. అని ఎలా అంటే పరిగెడుతూనే ఉంది అటు అటు కోవిడ్ కదా, చాలా భయం వేసింది. సో తనని పట్టుకోవడమే సరిపోయింది, నాకు వీడియో తీయడం అస్సలు కుదరలేదు. సో సారీ ఫర్ దాట్. సి ఫనీ ఫేస్ అని ఎలా పెట్టిందో ఫోటోకి పోజ్ అంటే. నాకెందుకో తెలియదు కానీ నాన్న ఫోటో తీస్తానని కానీ ఇద్దరు హగ్ చేసుకుంటారు ఇలా. అండ్ దిస్ ఈజ్ ఆ ఫ్యామిలీ పిక్. ఇక్కడ నేను నీకు ఫుడ్ ఐటమ్స్ చూపిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మటన్ షీర్ కబాబ్ అండ్ ముర్ టిక్కా అచారీ. ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. వీటికి బఫెట్. ఇక్కడ మీరు చూసేది ఫిష్. And this is spaghetti with chicken. చికెన్ అధా అరి మసాలా అంట. మేథి టిక్కా, చికెన్ ఆంధ్ర మసాలా కర్రీ సంథింగ్. And this is mixed veg curry, vegetable curry. Finally, again non-veg dish. From French fries, butter naan, dal tadka, tandoori roti, and some green tea, coffee, creamers అన్నీ ఉన్నాయి if anyone wants. And ఇది వచ్చేసి షాహీ తుక్డా. ఇంకా గులాబ్ జామ్ కూడా ఉంది. 2 types ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్ ఉన్నాయి. అండ్ ఐ ఫర్గాట్ టు షో యూ ద బిర్యానీ. అండ్ డెజర్ట్స్ వచ్చేసరికి ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. దిస్ ఈజ్ సలాడ్ అగైన్, హ్యాస్ బిన్ ఫేవరెట్ హుమూస్. అండ్ ఇక్కడ మీకైతే నేను ఒక డ్రింక్ చూపిస్తున్నాను. ఈ డ్రింక్ ఆల్కహాల్ కాదు, దిస్ ఈజ్ ఫ్రూట్ కాక్టైల్, అరబిక్ స్పెషల్. చాలా చాలా బాగుంటుంది, యు మస్ట్ ట్రై. అండ్ ఇవైతే బర్త్డే ఫైనల్ పిక్స్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అంటిల్ ద నెక్స్ట్ వీక్, స్టే ట్యూన్డ్. Bye-bye.